కన్నీరు మామూలు కన్నీరు కాదు. అంటే వీళ్ళలో మామగా పిలువబడుతున్నా కానీ తల్లిని బట్టి అంతటి ప్రేమ ఉంటుంది. అందుకనే దేవుడు కూడా చక్కటి మాట చెప్తున్నాడండి. ఆయన ఆదరించే దేవుడే. ఆ దేవుడు ఆ ఆదరణ ఒక తల్లి రూపంలో చెప్తున్నాడు. చదవండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును. చూడండి, దేవుడు ఎవరు అంటే ఆదరించేవాడు, ఎవరినైనా ఆదరించేవాడు. ఆ ఆదరణ ఎవరిని చూపిస్తున్నాడు అంటే కనుక తల్లిని చూపిస్తున్నాడు. తల్లిలాగా ఒకని తల్లి అంటే ఎవరైనా కుమార్తె అయినా కుమారుడైనా ఎంత పెద్ద ఎదిగినా తల్లి కంట చిన్నపిల్లలే. అటువంటి తల్లి దగ్గరికి వెళ్తే ఆ తల్లి ఏం చేస్తుందంటే తెలుసా? ఒకవేళ అమ్మ ఇదిగో తమ్ముడిలా అన్నాడు, లేకపోతే చెల్లిలా అంది, లేకపోతే అక్కిలా అంది అని ఏది చెప్పినా కానీ ఆ తల్లి అమ్మ నేను మాట్లాడతానులే, చెల్లికి నేను చెప్తానులే, లేకపోతే తమ్ముడికి నేను చెప్తానులే అని ఏం చేస్తుంది అంటే కనుక ఆదరిస్తుంది. నిజంగా మనం చూస్తే కనుక ఆ వయసులో మనకు అప్పుడు ఆ పరిజ్ఞానం ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు, మనం చేయొచ్చు. కానీ తల్లి ఉంది కాబట్టి, తండ్రి ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే వారి దగ్గరికి వెళ్తాం. వారు ఏం చేస్తారు అంటే కనుక ఆదరిస్తారు మనల్ని. ఎందుకంటే వారికి పిల్లలందరూ సమానమే, తల్లిదండ్రులకి పిల్లలందరూ సమానమే. అందుకనే వారు ఏం చేస్తారు, నేను మాట్లాడతాను, నీకెందుకు, నేను చూసుకుంటాను, నువ్వు అంటారు. కానీ వారి మాట చెల్లకపోయినా ఆ వయసులో వారు ఏం చేస్తారంటే ఆదరిస్తారు. మనకు కూడా ఏమనిపిస్తుంది, అమ్మకి చెప్పాం కదా వస్తుందో ఏం చేస్తుందో అనుకుంటుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే తల్లి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆదరించేదిగా ఉంటుంది. అందుకనే దేవుడే ఏమంటున్నాడు, ఒక తల్లిని చూపించి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏ టైంలో అయినా రుచుడు అక్కడ కూర్చుంది కానీ మరి వాళ్ళ అమ్మను గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళు తుడుచుకుంటూనే ఉంది, ఏడుస్తాను. 2 సంవత్సరాలు అయిపోయింది, ఆ లోటు అంతే. తల్లంటే ఎవరికైనా ప్రేమ, తల్లంటే ఎవరికైనా ఇష్టం. అయితే ఆ తల్లి లేకపోయినా ఆ తల్లి కంటే కూడా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఇంకా గొప్ప. ఇంకో విషయం ఏంటంటే ఆ ఆదరించే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ తల్లి గురించి కానీ, నీ తండ్రి గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ఈ లోకంలో లేకపోతే కనుక నువ్వు బెంగపడద్దు, దిగులు పడద్దు. ఎందుకంటే చదివిన 90వ కీర్తనలో 3వ వచనంలో చక్కటి మాట ఉంది చూడండి. 90వ కీర్తన 3వ వచనం, మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎవరిని పిలుస్తున్నాడంట? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు మన తల్లి లేదు, మన తండ్రి లేదు, లేక మన కుమారులు లేడు. అయితే వీరందరూ ఏమయ్యారు అంటే ఆదరిస్తానన్న దేవుడు నేను పిలుచుకున్నాను అని చెప్తున్నాను. నరులారా తిరిగి రండి అంటే తిరిగి రమ్మంటే ఏంటి? ఈ భూమి మీదకే పంపించాను కదా నేను. ఇప్పుడు మనము బయట దేశానికి వెళ్తాం. ఇప్పుడు మార్తమ్మ గారు ఉన్నారు, వెళ్ళే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేశారు? స్వదేశానికి తిరిగి వచ్చేసారు. అంటే కొన్ని పరిస్థితులు జరిగినప్పుడు రావడానికి వీలు లేకపోయినా పీరియడ్ అనేది అయ్యే వరకు కూడా ఉండి ఆ 2 years కంప్లీట్ చేసుకుని 2 సంవత్సరాల అనంతరము ఖచ్చితంగా తల్లి లేనప్పుడు ఇంట్లో పరిస్థితులు కొన్ని జరిగినప్పుడు రావడానికి వీలు లేకపోయినా 2 సంవత్సరాల అనంతరం ఏమైంది? ఖచ్చితంగా వచ్చేసింది. అంటే మానవులమైన మనము కూడా వయసుతో తారతమ్యము లేదు. దేవుని వాక్యము నమ్మదగినది కనుక ఎప్పుడు పిలుచుకున్నా ఆ పిలుపును మనము స్వీకరించాలి. అది ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా చిన్నలైనా పెద్దలైనా మరణానికి తారతమ్యం లేదు. ఆ మరణాన్ని ఇచ్చేవాడు దేవుడే. సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్తాడు, జీవమరణాలు యెహోవా వశములో ఉన్నాయి. ఒకడు జీవించాలన్నా ఒకడు మరణించాలన్నా ఆయన వశములో ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. చదవండి, ఆ మాట కూడా చదవండి ఒకసారి. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం,
జనులను సజీవులుగాను ఎవరంట బ్రతికించాలన్నా మృతులుగా చేయాలన్నా ఆయనే. ఎందుకు అంటే కనుక మన మీద పూర్తి హక్కు ఆయనకు ఉంది. ఈ భూమి మీద పంపించినప్పుడే కొంత ఆయుష్ అని నిర్ణయించాడు. మోషే ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో అప్పటికి చాలా వేల సంవత్సరాల క్రితం ఈ ప్రార్థన చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఉన్న పరిస్థితులను బట్టి అవి కష్టంగా ఉంటాయి. ఏదో ఒక జబ్బు, ఏదో ఒక బలహీనత. నిజంగానే తిరుగుతూ వెళ్ళిపోయిన వాళ్ళ కంటే ఇదిగో మనం గుర్తు చేసుకున్న వారు మంచం మీద చాలా రోజులు ఉన్నారు. అంటే కష్టసహితంగా గడుస్తాయి రోజులు. వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం. వారు కూడా మనసులో చాలా బాధ ఉంటుంది. అందుకనే వాటి చివరి దినాలు ఆయాసం దుఃఖంతో కూడింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పిలుచుకునేవాడుగా, జీవింపజేసేవాడుగా ఉన్నాడు. అయితే మానవుని ముగింపు మరణంతో ముగింపే కాదు. మానవుడు చనిపోయాడంటే అతని చరిత్ర ఇంకా క్లోజ్ అయిపోయిందని కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు. మానవుడు చనిపోయిన తర్వాత ఇంకా లేడు అనుకుంటాక లేదు. బైబిల్ ఏమంటుందంటే, లేకపోతే నీవు నేనేమనుకుంటామంటే చనిపోయారు ఇక లేరు అనుకుంటున్నాను. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, నిద్రిస్తున్నారు. దశలోనిక పత్రికలో 2వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కంటే 18వ వచనం వరకు చదువుతూ ఉంటే, నిరీక్షణ లేని వారి ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు. ఎందుకంటే చదువు దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం కానీ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటుట నిమిత్తము ఏమంటుంది వాక్యం? నిద్రించుచున్నారు. అదే కదా నేను చెప్పిన మాట. మనమేమంటున్నాం? చనిపోయారు అంటున్నాం, ఇక లేరన్నట్టుగా మాట్లాడుతున్నాం. కానీ నమ్మదగిన వాక్యము, జీవింపజేసే వాక్యము, పూర్ణాంగీకరణకి యోగ్యమైన వాక్యము ఏమని చెప్తుందో తెలుసా? నిద్రించుచున్నారు. అంటే నిద్రపోయినాడు లేస్తాడా లేకడా? ఈ రాత్రి పడుకుంటాం, రేపు పొద్దుట లేస్తామా లేకమా? లేదా మధ్యాహ్నం పని చేసి వచ్చి పడుకుంటామో లేస్తామా లేకమా? ఒకవేళ లేపుతలేదనుకో ఎవరో ఒకరు లేపుతారు. ఒకవేళ పొద్దుటే నువ్వు లేస్తలేదనుకో, ఇంత బద్దకమేంటి లేదని మొక్క మీద నీళ్ళు కొడతారు మీ ఆయన వచ్చి. లేకు అంటే ఖచ్చితంగా లెగిస్తారు, లేకపోతే ఇంట్లో ఎవరోకలు లేపుతారు. అలాగే వాక్యం చెప్పిన రీతిగా ఇప్పుడు ఇక లేరు, చనిపోయారని నీవు నేను అనుకుంటున్న వారు ఏం చేస్తున్నారు దేవుని దృష్టిలో అంటే? నిద్రిస్తున్నారు. నిద్రించిన వారు లెగుస్తారు అంటే ఖచ్చితంగా లెగుస్తారు. వాక్యం అదే చెప్తుంది కదా. చదువు కిందగా మాట. అంటే ఏం చేసినట్టు ఇప్పుడు అలా ఏమయ్యారు? లేచారు. ఎలాగైతే ఇక యూదులు అనుకున్నారు 2026 సంవత్సరాల క్రితం మానవ కోటిని విమోచించడానికి, పాపము నుండి తప్పించడానికి, నరకయాత నుండి విడిపించి నిత్యరాజ్యానికి చేర్చడానికి ఆ మహామహిమను విడిచిన ఆ యేసుక్రీస్తు ప్రభు మానవుల చేత హింసింపబడి బాధింపబడి యూదులు ఇక చంపితే మనకు అడ్డే ఉండదు అనుకున్నట్టు ఆ సిలువ శిక్షను సహించిన తర్వాత కొత్త సమాధులు అరిమతి యేసోబు తొలిపించుకున్న ఆ సమాధిలో పెట్టి ఎవ్వడు తీయలేని గొప్ప బండరాయిని అడ్డుగా పెట్టారు. బండరాయిని అడ్డుగా పెట్టినప్పుడు ఆయన ఆ రాతిని దొర్లించడానికి దూతలు వచ్చాయి. 3వ దినాన్న లేఖనము చెప్పినట్లు మృత్యుంజయుడే మరణపు ముళ్ళును విడిచి తిరిగి లేచాడు. ఆయన లేచాడు. మరణం మీద జయమున్నవాడు, మరణపు ముళ్ళును విడిచినవాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని మాట్లాడిన దేవుడు వాక్యమే మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు ఇక దుఃఖము తగదు. ఎందుకు అంటే కనుక నిరీక్షణ లేని వారికి, అనగా వాక్యం గురించి అవగాహన లేని వారికి, వాక్య సత్య సారాంశాన్ని ఏమాత్రం వారు తెలుసుకోలేని వారికి, వారి గురించి, చనిపోయిన వారి గురించి ఏమవుతుందో ఏంటో అని వారు అయోమయంలో ఉంటారు. లేకపోతే వారి వేదాలు ఘోషించినట్లు, ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు వారికి బోధించినట్లు వారు అనుకుంటారు. మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తే మళ్ళా మానవ జన్మ ఎత్తుతారు అని. కానీ
ప్రభు చెప్తున్నాడు, నీవు రెండవ జన్మ అంటూ మొదటి జన్మ రెండవ జన్మ ఎప్పుడూ ఉంది అంటే కనుక ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే. మొదటి జన్మ తల్లి గర్భం ద్వారా నువ్వు వస్తే కనుక ఈ లోకంలో రెండవ జన్మ ఏమిటి అంటే కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందడమే రెండవ జన్మ. ఇక ఆ పుణ్యకార్యాలు ధర్మకార్యాలను బట్టి మరొక జన్మ లేదు. అంతే రెండవ జన్మలో నువ్వు ఎలా ఉంటావు అంటే కనుక ఎవరు లేపుతారు అంటే కనుక జన్మ కాదు, కానీ దేవుని దృష్టిలో చనిపోయిన లేదా ఈ భూమి మీద పాతి పెట్టబడిన ప్రతి ఒక్కరూ కూడా నిద్రిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇంకా మనకి అర్థం అవ్వాలంటే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? రెండవ వచనంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా? బ్రతుకున్న మనకంటే వారే ధన్యులు. చదువు తొందరగా. కాబట్టి ఇంక నువ్వు బ్రతికున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులని నేను అనుకుంటున్నాను. వారే ధన్యులు. చూడండి మనకి లేదు. ముందుగా నేను యాకోబుని ఎందుకు గుర్తు చేసుకున్నాను తెలుసా? యాత్ర చేసిన దినాలు ఎక్కువ ఉన్నాయి, నా సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి నా జీవితంలో అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తుంది వారు ధన్యులై ఉన్నారు. ఏంటి ధన్యత అంటే కనుక మనం ఏం చేస్తాం? పనికిళ్ళు వచ్చి రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటే కనుక శుభ్రంగా నిద్రపోతాం, అంతే కదా? ఎవరు లేపకూడదు అనుకుంటాం, ఏ డిస్టర్బ్ ఉండకూడదు అనుకుంటాం. అంటే దానికి అర్థం ఏంటి? సుఖంగా ఉంటాం, ఆ నిద్రలో బాధలన్నీ మర్చిపోతాం. అలాగే వీరందరూ కూడా వాక్య ప్రకారంగా దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు అంటే కనుక నిద్రిస్తున్నారు. అయితే భూమి మీద ఉన్న సజీవులు కన్నా నీకు నాకు బాధలు కష్టాలు, ఎప్పుడు ఏ వైరస్ వస్తుందో, ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఎప్పుడు ఏ బలహీనత వస్తుందో, లేకపోతే ఎప్పుడు ఏ అప్పులోడు వస్తాడో, ఎప్పుడు ఏ తిప్పలు పడాలో మనకు అర్థము తెలియదు. నిత్యము కూడా మన జీవితం గందరగోళంగానే ఉంటుంది. చనిపోయిన లేకపోతే నిద్రిస్తున్న వారి దగ్గరికి ఏముంది అంటే కనుక వారికి ఏ ఇబ్బంది లేదు. అందుకని వారిని ధన్యులు అంది. మనకేం చెప్తుందంటే వారి గురించి మీరు దుఃఖపడద్దు. నిద్రపోతున్నారు కాబట్టి మీ ఇంట్లో ఎలాగైతే నిద్రపోతున్న వారిని మీరు లేపుతున్నారో అలాగే మరణం మీద జయం పొందిన నేను, మరణాన్ని జయించి మరణపు ముళ్ళు విరిచి వచ్చిన నేను, నా పిల్లలైన ప్రతి ఒక్కరిని కూడా నేను లేపుతాను అంటున్నాడు. అందుకు మనకి నమ్మదగిన ఈ వాగ్దానాలు గుర్తుపెట్టుకుంటే ఎలాగైతే రెండవ రాకడ అనేది ఉందో రాకడ శబ్దం అనే కడబోర ధ్వని మోగుతుందో, ఆ మోగినప్పుడు మనము కాదంట, సమాధుల్లో నిద్రిస్తున్న వారే ముందు లెగిస్తారంట. వారినే దేవుడు నేను వెంట పెట్టుకుని వస్తానంట. ఇప్పుడు ఏ బండమ్మ గురించి మాట్లాడుకుంటున్నామో వారిని మనం ఏం చేస్తామంట? చూస్తామని చెప్పింది. చదువు ఆ మాటలు చదువు కిందకి. దశలోనిక పత్రిక 4వ అధ్యాయం. చదువు 13వ వచనం కానీ చదివే కదండగా, ఆపన కాడి నుంచి చదువు. నేను చదువుతున్నాను చూడండి. 16వ వచనం కానీ నేను చదువుతున్నాను చూడండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తురు. ఎవరు లేస్తారంట? వారులే ముందు లెగిస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము, అంటే వారి తర్వాత సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అర్థమైందండి? మనమున్న భూమి మీదే వారు సమాధిలో ఉన్నారు, ఇంకా మనం లేరు అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం చెప్పిన వారు నిద్రిస్తున్నారు. అయితే దేవుని రాకడనేది వచ్చినప్పుడు మీకంటే ముందు వారిని లేపుతాను నేను. వారు ఏం చేస్తారంట? లేయిస్తారు. అయితే లేచిన వారు మనము, నిద్రిస్తున్న సమాధిలో నిద్రిస్తున్న వారు మనము, వారి తర్వాతే మనము ఇద్దరము కూడా కలిసి ఆకాశం మీదకి మేఘం మీద వెళ్ళిపోతాం. మధ్యాకాశంలోనికి ప్రభు అక్కడ వచ్చి ఉన్నప్పుడు మనందరము కూడా మేఘం మీద ఆ మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను.
వాక్యాన్ని ముగిస్తున్నాను. మొట్టమొదటిగా ఇక లేరు అని చింత అనేది మనము పడకూడదు. వాక్యం చెప్తుంది, నిద్రిస్తున్న వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు గారు దశలోనిక పత్రికలో చెప్తున్నాడు. అయితే మనం చనిపోయారు అని దుఃఖపడితే కనుక ఏమాత్రం మనకు అవగాహన కలగదో, ఇదిగో వాక్యం చెప్తుంది, నా తల్లి నిద్రిస్తుందంట, నా కుమారుడు నిద్రిస్తున్నాడంట, లేదా నా నాన్న నిద్రిస్తున్నాడంట. నిద్రపోయిన వాళ్ళు లెగిస్తారు. ఎంత నిజమో నిద్రపోయినాడు ఖచ్చితంగా లేచిన ఇదివరకు కాలంలో అది నిజమో ఉచిదో కలో తెలియదు, కానీ కుంభకర్ణుడో లేదా ఒక రాక్షసుడు అనేవాడు ఉండాడంట. వాడు 6 నెలలు తినేవాడంట, 6 నెలలు నిద్రపోయేవాడు. ఈ 6 నెలలు నిద్రపోయిన తర్వాత ఏమైందంటే 6 నెలల తర్వాత లేచాడు కదా. అంటే ఆడి గురించి ఏం చెప్పట్లేదు, కానీ నిద్రపోయినాడు ఖచ్చితంగా లెగిస్తాడని మాత్రం నేను చెప్తున్నాను. రాత్రి నిద్రపోయినాడు పొద్దున గగల మన పిల్లలు ఒకసారి లేటుగా పడుకుని గమ్మున లేగరు. మనం ఏం చేస్తాం? లేపుతాం. అంటే ఖచ్చితంగా వారు లెగిస్తారు. దీన్ని మనం నమ్మాలి. ఇదే మనకు నిరీక్షణ. ప్రభు ఎలాగైతే సమాధిలోంచి లేచాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన పిల్లలు అనేవారు, ఆయన యందు మృతి పొందిన వారు ఖచ్చితంగా లెగిస్తారు. అది మనకు భరోసా. ఇక దిక్కుపడుతూ తలుచుకుని ఏడవటమో అది ఏమాత్రం మనకి మంచిది కాదు. వారు నిద్రిస్తున్నారు అని గుర్తెరగాలి. వాళ్ళు ఖచ్చితంగా లెగిస్తారు. వారు మనం కలిసి దేవుని ఎదుర్కొంటాకి వెళ్తాము అని నమ్మాలి. ఇక ఈ లోకంలో తల్లి లేదన్నప్పుడు లేదా తండ్రి లేదన్నప్పుడు వాక్యం చెప్తుంది కదా, 66వ కీర్తన 66వ యెషయా గ్రంథం 11వ వచనంలో, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఎలా వెళ్ళాలి అంటే కనుక ప్రార్థన చెయ్యి, దేవునితో మాట్లాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. వాక్యం చదువు, వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తాడు. లేదా దేవుని మాటలు విను, దేవుని మాటలు వినటం ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. చదవండి 94వ కీర్తన 19వ వచనం, గొప్ప ఆదరణ ఇస్తాడంట. గొప్ప ఆదరణ. 94వ కీర్తన 19వ వచనం. ఏంటి పాఠం అలాగేనా? ఏంటమ్మ లైన్ ఆపు. నా అంతరంగమందు విచారణం ఎచ్చుగా, విచారం హెచ్చవుగా. అంటే అంతరంగం అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళని కలిపితే వాళ్ళ అమ్మ గురించి ఎంతో బాధ ఉంటుంది. ఎక్కడుందని బాధ అంటే అంతరంగంలో ఉంది. నా తల్లి నా ఎదురుగానే వెళ్ళిపోయింది, పోనీ ఏమన్నా కొంచెం తింటే బాగుండేమో బతుకునేమో, లేదా హాస్పిటల్ ఏమన్నా వైద్యం జరిగితే బతుకునేమో నా ఆవిడికి. ఒకవేళ నా తల్లికి ఒకవేళ సరిగ్గా చూసారో లేదో, నేనుంటే చూసుకుందనేమోను, చిన్న కూతురు మారతమ్మకో, లేకపోతే డాక్టర్ ఏదైనా చెప్తే ఇంకా మంచిది ఎక్కడికైనా తీసుకెళ్ళేమో అన్న విచారం ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది. ఇలా జరిగితే బాగుండు, అలా ఉంటే బాగుండు. అది ఎక్కడుంటుంది అంటే కనుక అంతరంలో ఉంటుంది. అది హెచ్చైపోతే దేవుడేమంటాడు తెలుసా? గొప్ప ఆదరణ నీకిస్తాను. అయితే ఈ విషయాన్ని వింటున్న మనము ఆదరించబడాలి అంటే కనుక ఒకని మాట ద్వారా ఆదరించబడలేము, కానీ దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన ఆదరణకి కర్తగా ఉన్నాడు. ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు. అందుకనే రాత్రికాల సమయంలో బండమ్మ గారిది గట్టిపిండం ఈ భూమి మీద సంపూర్ణ ఆయుష్ని అనుభవించింది. కుమారుని కన్నది, వారి వంశానికి ఒక వంశోద్ధారకుని ఇచ్చింది. వారిని పెంచి పెద్ద అయిన తర్వాత వారి వివాహాలు చూసింది, వారి పిల్లలను చూసింది, వారి పిల్లలను చూసింది. మనవడిని రాణిని వారి కన్న పిల్లలను కూడా చూసింది. అప్పుడు ధన్యురాలు. ఈ భూమి మీద చూడవలసింది చూసింది. అందుకనే ఈ భూమి మీద అటు విధంగా జీవించాలి అంటే కనుక దశలోనిక పత్రికలో చెప్పినట్లు వాళ్ళు నిద్రిస్తున్నారని లెగిస్తారని వాక్యం చెప్తుంది కనుక వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. రెండవదిగా ఏమిటంటే కనుక మోషే చేసిన ప్రార్థనలో నరులారా తిరిగి రండి దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పుడు పిలుస్తాడో
తెలియదు. అందుకనే మానవుని జీవితం పువ్వు లాంటిదని, మానవుని జీవితము పచ్చగడ్డిలాగా ఉంటుందని, మానవుని జీవితము నీటి మీద బుడగ వంటిదని, మానవుని జీవితము ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని వాక్యము సెలవిస్తుంది. ఎంత అల్పమైన ప్రాణం కలిగిన మనము చిన్న పెద్ద తారతమ్యం మరణానికి లేదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు తల్లి గర్భంలోనూ రూపించిన దేవుడు, ప్రణాళిక కలిగిన దేవుడు ఆయుష్కాల పరిమితిని కూడా నిర్ణయిస్తున్నాడు. ఆయుష్కాల పరిమితి ఆయనకే తెలుసు. ఈ ఊపిరి ఎప్పుడు వెళ్ళిపోతో, ఈ కట్టి మట్టి ఎప్పుడు కలిసిపోతో. అందుకే నేను ఇక్కడ మాట్లాడుతున్న నేనైనా మాట్లాడుతూ దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇప్పుడు మీ మధ్యన ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత రేపు లేకపోతే కనుక రాత్రి మాతో మాట్లాడారు, ఆయన వాక్యం చెప్పారని చెప్పుకోవచ్చు. కానీ ప్రభు పిలిస్తే వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాలి. అది మనము మరణాన్ని దృష్టిలో బ్రతుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు బయట దేశానికి పనిచేస్తాకి వెళ్ళినప్పుడు నా 2 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, 2 సంవత్సరాలతో కాంటాక్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారు? ప్రయాణం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలకి ఏం తీసుకెళ్ళాలి, నా బంధువులకి ఏం తీసుకెళ్ళాలి, నా ప్రయాణం కొరకు ఏమేమి సిద్ధపరచుకోవాలి, అన్నీ కూడా కొనుక్కొని సిద్ధపరచుకుంటాం. అలాగే మనము వెళ్ళిపోతాము, మరణం వస్తుంది అనుకున్న మనం కూడా ఏం చేస్తాం తెలుసా? వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏమేమి సిద్ధపరచుకోవాలి? రక్షణ సిద్ధపరచుకోవాలి, రక్షణ పొందాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే, బయట దేశానికి వెళ్తానికి ఎంతో ప్రాసెస్ ఉంది. పీసీసీ, మెడికల్, తర్వాత స్టాంపింగ్, ఎమిగ్రేషన్, టికెట్, ప్రయాణం, ఇన్ని ఉన్నప్పుడు ఒక దేశానికి పనిచేస్తానికి వెళ్ళినప్పుడే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు పరలోకానికి వెళ్ళటానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి అంటే కనుక ఇన్ని అష్ట కష్టాలు పడవసరం లేదు. కానీ వింటున్న నీవు, దేవుని మాటను వింటున్న నీవు విశ్వసించగలిగితే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమైన నీవు పరలోకం వెళ్ళడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం అనేది, రక్షణ అనేది తీసుకుంటే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తా. దానికి తగినట్టు నువ్వు తీసుకున్న రక్షణకు తగినట్టు జీవిస్తే కనుక సదాకాలం ఆయనతో మనము ఉంటాం. అలా ఉండటానికి, దేవుడిచ్చే ఆదరణ పొందుకోవటానికి మనందరికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.